దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు మీ మైక్స్ ని మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట మాకు వినిపిస్తుంది. దయచేసి మైక్ ను మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మైక్ ను మ్యూట్ లో పెట్టుకోండి, లేకుంటే మీరు మాట్లాడే ప్రతి మాట మాకు వినిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఈ స్థలానికి మనం వచ్చి ఉంటున్నాము. దేవుని మెల్లనైన స్వరము ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటున్నానని నేను నమ్ముతూ ఉంటున్నాను. అవును, ఎంతో మందికి లేని అవకాశాన్ని ఈ ఉదయకాలమున దేవుడు మనకి ఇచ్చాడు. వేకువనే మొదటి జామున మనం లేచినప్పుడు మొట్టమొదటిగా మనం కనెక్ట్ అవ్వాల్సింది మనుషులతో కాదు, టెక్నాలజీ ఉపయోగిస్తున్న మొబైల్స్ తో కాదు, కానీ ఉదయాన్నే లేచి నీ సృష్టికర్త అయిన దేవునితో నీవు ఇన్వాల్వ్ కావాలి, ఆయనతో నువ్వు కనెక్ట్ కావాలన్నదే మా కోరిక. కాబట్టి ప్రతి ఉదయమే దేవుని సన్నిధిలో దేవునితో కనెక్ట్ అవుతూ దేవునితో సహవాసం చేయడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రాలు. ఈ నూతన దినమున మరి ఒక్కసారి దేవుడు అద్భుతాలను చేసే దేవుడు అంటున్నాడు. అద్భుతములు చేసే దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఆశ్చర్య కార్యాలను చేసే దేవుని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం చూస్తూ ఆ దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలమున దేవుని యొక్క వాక్యము మనం వినబోతుంటున్నాము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. మీ అందరికీ కూడా బాగా తెలిసిన కీర్తనే. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మనం చదువుకుందాం. నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీర్తనను రాసింది ఎవరంటే దావీదు రాజు. ఆయన తన జీవితంలో మరి దేవుణ్ణి ఏ రీతిగా చూస్తున్నాడు అని మనం ఆలోచించినట్టయితే, ఆయన దేవుడు మనందరినీ కూడా కాచే ఒక కాపరిగా, గొర్రెలను కాసే కాపరిగా ఆయన తండ్రి అయిన దేవుని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు తన జీవితంలో నుంచి, తన అనుభవాలలో నుంచి, తన పాత జీవితంలో నుంచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటే ఆయన తన జీవితంలో మొట్టమొదటిగా ఆయన ఏం పని చేసేవాడంటే గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తికి బాగా తెలుసు ఆయన గొర్రెలను కాపరి ఏ రీతిగా చూసుకుంటాడని. ఇజ్రాయేలుకు రాజుగా అయ్యే ముందు దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క గొర్రెల కాపరి ప్రథమమైన పని ఏమంటే తన గొర్రెలను బాగా చూసుకోవడము, వాటిని కాపాడడం. ఇవి రెండే మన ఉద్దేశాలు. గొర్రెలను చాలా బాగా చూసుకోవడము, రెండోది వాటిని కాపు కాసేది. కాబట్టి దేవుడు కూడా తన ప్రజలను ఏదైతే వారికి అవసరం ఉందో అక్కర్లను తీరుస్తూ వారిని కాపాడుతూ వస్తాడు అనేది ఈ యొక్క కీర్తనలో అంశమైంటున్నది. ఈ 23వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. నూనెతో నా తల అంటి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూనెతో తల అంటడమా? ఇది ఎక్కడ? డైలీ మనలాగేనా తలకు నూనె పెట్టుకోవడం అని మీరు అనుకుంటున్నట్టయితే కాదు. కానీ అప్పట్లో పాతకాలంలో మరి తూర్పు దేశపు వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారం ఏమంటే ఎవరైనా దూర ప్రాంతం నుంచి బంధువులు, స్నేహితులు వారి గృహాలకు వచ్చినట్టయితే వచ్చిన వారికి వారి యొక్క తల మీద నూనెను పోసి వారు నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడానికి, వాళ్ళ అలసట తీరడానికి తల మీద నూనెను పోసేవారని మరి చరిత్ర చెప్తుంది, హిస్టరీ చెప్తుంది. కాబట్టి ఈ నూనె వాడుక దానికోసం. మనము కూడా చాలా సార్లు మనకు చాలా అలసటగా ఉన్నప్పుడు, లేక చాలా తల భారంగా ఉన్నప్పుడు నూనెను మనం రాసుకుంటాము కదా. అదే రీతిగా ఆ యొక్క తూర్పు దేశపు వాళ్ళ అలవాటు అది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ ఇక్కడ గొర్రెలకు తలకు నూనెను పూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది కూడా కామన్ గా గొర్రెల కాపర్లు ఆ గొర్రెలకు తల మీద నూనె పోసేవారు. ఎందుకు గొర్రెల తల మీద నూనె పోసే అవసరం ఏముంది అని ఆలోచించినట్టయితే, నా ప్రియమైన వాళ్ళారా, గొర్రెలు ఎక్కడికైనా పోయేటప్పుడు, నడుచుటప్పుడు ఆ యొక్క గొర్రె బొచ్చు ఉంటుంది కదా, అది చాలా మటుకు గొర్రెలు అడవిలోను, ముళ్ళ కంపల్లోను, పొదల్లోను అట్లా పోతూ అవి ఆహారం తింటూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా ఒకవేళ ఆ యొక్క గొర్రెబొచ్చు ఆ ముండ్ల పొదల్లోకి చిక్కుకొని కొన్నిసార్లు గొర్రెలు ఇడిపించుకోవడానికి ప్రయత్నించి ప్రాణాన్నే కోల్పోతాయంట. మరి చరిత్ర చెప్తుంది. గొర్రెల కాపర్లను అడిగితే బాగా చెప్తారు. మరి ఆ రీతిగా తన ప్రాణానికి హాని ఉంది కాబట్టి, గొర్రెల ప్రాణానికి హాని ఉంది కాబట్టి గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళు,
ఆ తల మీద నూనె పోసేవారు. ఎందుకు? ఆ నూనె జిడ్డుగా ఉంటుంది, ఏది కూడా అంత ఈజీగా పట్టుకోదని. రెండవదిగా చాలా మట్టుకు ఈ ఈగలు, దోమలు, చిట్టి చిట్టి పురుగులన్నీ కూడా ఈ యొక్క గొర్రెబొచ్చులోనికి వచ్చి కూర్చుని అక్కడ గుడ్లు పెట్టేటివి. గుడ్లు పెట్టి ఆ యొక్క గుడ్లు అవి పగిలి ఏమైతాయంటే పురుగులుగా, కీటకాలుగా మారి కొన్నిసార్లు ఈ గొర్రెల ముక్కుల్లోనికి, చెవుల్లోనికి పోయి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఈ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తాయంటే పరిగెత్తుకొని పోయి ఒక గోడ కొట్టుకోవడమో, లేక తనకు తాను అపాయము చేసుకొని తలకు దెబ్బ తగిలించుకోవడమో, ఈ రీతిగా గొర్రెలు చేసేటివి. కాబట్టి ఈ గొర్రెలు యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆ యొక్క ఈగలు ఆ చెవుల్లో ప్రాబ్లం చేయడం, ముక్కుల్లో ప్రాబ్లం చేయడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టే వాటన్నిటి నుండి తప్పించేకి గొర్రెల కాపరి ఏం చేసేవాడంటే ఆ గొర్రె తల మీద నూనెను పోసేవాడు. ఆ నూనె ఉన్నప్పుడు ఏవి కూడా దాని మీద కూర్చోవు, ఏవి చేయలేవు. ఆ పురుగులు గాని, ఆ యొక్క ఈగలు గాని, ఆ యొక్క కీటకాలు గాని ఏవి కూడా వాటి దరిదాపులకు కూడా రావు. అంటే గొర్రెలను కాపాడడానికి గొర్రెల కాపరి వాడుతున్న ఒక ప్రొటెక్షన్ కొరకు వాడుతున్న ఒక నూనె ఇది. తను గొర్రెను కాపాడడానికి, ఆ యొక్క వేదన నుండి, ఆ యొక్క బాధల నుండి తప్పించబడడానికి ఈ యొక్క నూనెను వాటి తల మీద పోస్తూ ఉండేది. కాబట్టి ఆ గొర్రెలకు ఏ అపాయము కాకుండా క్షేమంగా అవి వెళ్ళేటివి. అదే రీతిగా నా ప్రియమైన వాళ్ళారా, ఈ నూనె ఆ యొక్క గొర్రెకు ఒక అండగా లేక ఒక కాపుదలగా ఉండేది. ఈరోజు నా జీవితంలో కూడా మనమందరము కూడా మన తలలో ఎన్నో ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము. మన తలలో ఎన్నో తలంపులు, ఎన్నో వేదనలు, ఎన్నో రకాల ఆలోచనలతో మనమందరము కూడా సతమతమవి కొన్నిసార్లు మనము పరిష్కారము చేసుకోలేక, మనం ఆలోచన చేసుకోలేక, ఏం చేయాలో మనకు తెలియక కొన్నిసార్లు చాలా టెన్షన్ పడి, ఇబ్బందులు పడి మనం ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు కొంతమందిని గమనించినట్టయితే వారికి ఈ రీతిగా టెన్షన్స్ వచ్చినప్పుడు, పరిష్కారం లేకున్నప్పుడు కోపంతో ఏం చేశారంటే వెళ్ళి తలను గోడకు కొట్టుకుంటారు, తనకు తాను అపాయం చేసుకుంటారు. ఏ రీతిగా గొర్రెలకు ఈ కీటకాలు, ఈగలు, పురుగులు లోపలికి పోయి ఇబ్బంది పెట్టినప్పుడు ఏ రీతిగా అవి తను తాను హాని చేసుకుంటాయి తన తలను, అదే రీతిగా మానవులైన మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేక కొన్నిసార్లు ఆలోచనతో మన తలంతా నిండిపోయి మనము కూడా మనకు మనమే హాని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయ కాలమున మనము కూడా అపాయము నుండి, కీడు నుండి తప్పింపబడాలని మన గొర్రెల కాపరి అయిన యేసయ్య ఈ ఉదయ కాలమున నీకు నాకు ఆయన ఒక ప్రొటెక్షన్ అంటే ఒక కాపుదలగా మనకు కూడా ఈ ఉదయ కాలము ఆ అమూల్యమైన ఆ అభిషేకపు నూనెను నా తల మీద ఈరోజు ఆయన పోస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ ఉదయ కాలమున నూనెతో నీ తలను అంటి నిన్ను కాపాడడానికి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన కష్టాలు, అనవసరమైన వేదనలను గురించి నువ్వు బాధపడుతూ ఎక్కడ నీవు అపాయము చేసుకుంటావు అని చెప్పి నిన్ను కాపాడడానికి, ఇంతకుముందు చెప్పాము కదా, ముండ్ల పొదల్లో ఇరుక్కొని కొన్నిసార్లు ప్రాణము పోయే పరిస్థితి, కొన్నిసార్లు సమస్యలనే వలయములో ఇరుక్కున్నప్పుడు మనము ఏదన్నా ప్రాణానికి హాని కలిగించుకుంటామో ఏమో అని చెప్పి ఈ ఉదయ కాలమున ఆ పరమ కాపరి, ఆ ప్రధాన కాపరి అయిన యేసయ్య నా తలను నూనెతో అంటే మనల్ని సంరక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలమున ఆయన తన నూనెతో నీ తలను అంటే నిన్ను ప్రతి విధమైన చెడు ఆలోచనలకు దూరము చేస్తుంటున్నాడు, చెడు మార్గాలకు దూరము చేస్తుంటున్నాడు. నువ్వు ఎక్కడ కూడా అపాయములో, ఆపదల్లో ఇరుక్కోకుండా నిన్ను తప్పించడానికే ఆయన కార్యాన్ని చేస్తానని ఉదయకాలం నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాము కదా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనలు చేస్తుంటాం. ఎప్పుడైనా మనము దేవుణ్ణి అడిగామా, దేవా నా తలను నీ నూనెతో అంటూ ప్రభువా, నూనెతో నా తల అంటూ ప్రభువా అని ఎప్పుడైనా మనం అడిగామా? లేదు కదా నా ప్రియమైన వాళ్ళారా. మన యొక్క దేహానికి, మన యొక్క తలంపులకు మనకు కాపుదల కావాలంటే దేవుడు తన హస్తములతో ఆయన నూనెతో మనల్ని అంటినప్పుడు మాత్రమే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయ కాలమున దేవుని మనం అడగాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంటున్నాడు. దేవా
నూనెతో నా తలను అంటూ ప్రభువా నాయన ప్రతి కీడు నుండి, ప్రతి ఆలోచన నుండి, ప్రతి అపాయము నుండి నన్ను తప్పించు ప్రభువా అని దేవుని అడగాలని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమున మనల్ని ప్రేరేపిస్తుంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క నూనె ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది ఎండ్లెస్, అంటే దీనికి ఎండుదు. సప్లై అనేది ఎప్పుడు ఉండే ఉంటుంది. దేవుడు ప్రతి దానిని మన కొరకు ఆయన సమకూర్చే దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకపు నూనెతో నీ తల అంటుతాడో, నూనెతో తల అంటుతాడో, నీ యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉండాలంటే కేవలము దేవుని వైపు మాత్రమే ఉండాల. ఆయన వైపు మాత్రమే చూస్తూ, ఆయన మాత్రమే నీకు అన్ని చేయగలడని చెప్పి ఆయన వైపు చూస్తే, ఇదిగో నిన్ను ఈరోజు ఆయన అభిషేకించబోతున్నాడు. ఆత్మీయంగా నిన్ను అభిషేకించి నిన్ను గొప్పగా ఆయన వాడుకోబోతున్నాడు. నీ మనసులో ఒకటి ఉంచుకో, ఇదిగో ఏ రీతిగా అయితే గొర్రెల కాపరులు తమ గొర్రెలను కాపాడుకోవడానికి నూనెను ఉపయోగిస్తున్నారో, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిన్ను కాపాడుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముతో నిన్ను ఈ ఉదయకాలమున అభిషేకించి నిన్ను కాపాడబోతుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును నా ప్రియమైన వాళ్ళారా, ఆయన పరిశుద్ధాత్మతో మన హృదయాలను నింపి ఉంటున్నాడు. ఆయన మనల్ని అభిషేకించబోతుంటున్నాడు ఈ ఉదయకాలమున. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు దిగులు పడుతున్నావేమో, నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, రకరకాలుగా ఆలోచించి నిన్ను నీవు హాని చేసుకోవాలనుకుంటున్నావేమో, ఇదిగో గొర్రెల కాపరి అయిన యేసయ్య నీకు నెమ్మది కలిగించడానికి, నీకు సమాధానం కలిగించడానికి, నీకు రెస్ట్ ఇవ్వడానికి, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఆయన తన నూనెతో నిన్ను ఈరోజు అంటబోతుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఎంతగానో మనల్ని ఆదరిస్తుంటున్నాడు కదా. అనునిత్యము వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ తలను ఈరోజు అంటబోతుంటున్నాడు. హల్లెలూయా, నూనెతో అంటబోతుంటున్నాడు, పరిశుద్ధాత్మతో నిన్ను నింపబోతుంటున్నాడు. దయచేసి ఆన్లైన్ లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి విశ్వాసముతో, దేవా నూనెతో నా తలను అంటూ ప్రభు అని మనం నోరు తెచ్చి అడిగినట్టయితే ఈ ఉదయకాలమున దేవుని యొక్క అభిషేకాన్ని లిటరల్ గా మీరు అనుభవించబోతుంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కూడా గొర్రెల కాపరి అయిన యేసయ్య వైపు చూద్దామా? మీ కుడి హస్తాలను తీసి మీ తల మీద ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాన్ని తీసి మీ తల మీద ఈ రీతిగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచుకోండి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆన్లైన్ లో ఉన్న వారందరూ కూడా మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచుకొని దేవుని వైపు చూడాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచుకొని దేవుని మనం అడుగుదాం. దేవా, దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం 23:5 చెప్పినట్టుగా నూనెతో నా తలను నువ్వు అంటూ ప్రభువా, ఈ ఉదయ కాలమున ప్రభువా నా నూనెతో నా తలను అంటి ప్రభు నన్ను అభిషేకించు ప్రభువా. నాయన ఇదిగో అభిషేకించి నీ కొరకు తండ్రి నన్ను వాడుకో ప్రభువా. ఇదిగో ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన అపాయము నుండి, ప్రతి విధమైన బలహీనతల నుండి, ప్రతి విధమైన వ్యాధుల నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి, ఏదైతే నాకు ఇబ్బందికరంగా ఉందో ప్రభా, ఏదైతే ఆలోచన చేస్తూ నేను ఇబ్బందికరంగా బాధపడుతున్నానో, నాకు నేను హాని చేసుకోవాలనుకుంటున్నానో, వాటన్నిటి నుండి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడా ఈ ఉదయ కాలమున ప్రభా నీ యొక్క పరలోకము నుండి నాయన నీ యొక్క అగ్నిని ప్రభా, నీ యొక్క అభిషేకాన్ని నాయన ఇదిగో తండ్రి నా మీదకు విడుదల చేయమని అడుగుతుంటున్నాను ప్రభా. నడినెత్తుని మొదలుకొని అరికాల వరకు ప్రభా నీ యొక్క అభిషేకపు నూనెతో నన్ను నింపు ప్రభు నాయన అని ప్రతి ఒక్కరు నోరు తెచ్చి మీరున్న స్థలాల్లో మీరు దేవుని అడగండి. ఈ రోజు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మీరు చూడబోతుంటున్నారు. ఇప్పుడే ఈ క్షణమందే పరలోకపు వాక్యంలో తెరబడి ఇదిగో దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప కార్యమును, గొప్ప విడుదలను మీరు చూడబోతుంటున్నారు. మీ కుడి చేతిని మీ తలల మీద ఉంచుకొని దేవుని అడగండి. ప్రభువా నన్ను అభిషేకించు ప్రభువా, దేవా నన్ను అభిషేకించు ప్రభువా, నూనెతో నా తల అంటూ ప్రభువా, నన్ను ప్రొటెక్ట్ చేయి ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నాకు భద్రతను దయచేయి ప్రభువా అని దేవుని అడగదాం. నూనెతో నా తలని ఈ రోజు అంటూ ప్రభువా, నా గిన్నె నిండి పొరలాలి ప్రభువా, నా పాత్ర నిండి పొరలాలి ప్రభా. పర్మనెంట్ గా ప్రభా నూనె ఎప్పుడు నాకు కదువ లేకుండా సమృద్ధిగా అభిషేకముతో నన్ను నింపి ప్రభా. దేవా ఇదిగో తండ్రి నన్ను వాడుకో ప్రభా. నైనా నా జీవితంలో అద్భుతము చేయి ప్రభా అని దేవుని మనం అడుగుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు దేవుని వైపు చూస్తూ దేవుని అడుగుదాం. దేవా నాకు సహాయం చేయి ప్రభా. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, వేదనలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, అపాయంలో ఉన్నాను, కీడు నా మీద ఉంది ప్రభా. తొలగించి ప్రభా ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల, ఈ రోజు నాకు విడుదల. అభిషేకము కాడిమాను విరగొడుతుంది కాబట్టి ఈ రోజు అభిషేకపు నూనె నీ మీద ఉంది కాబట్టి నీ తల మీద నుంచి ఇదిగో అది నీ మీద నుంచి అది కారుతూ ఉన్నది. యేసు నామములో ప్రతి బంధకము విడిపింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, థాంక్యూ జీసస్. దేవానికి స్తోత్రం నాయనా. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని తాకి ఉంటున్నాడు ఈ ఉదయ కాలమున.
దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆయన నూనెతో తల అంటి నీ గిన్నె నిండి పొర్లున్నట్టుగా ఆయన చేశాడు. కాబట్టి ధైర్యము కలిగిన వారిగా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడికి స్తోత్రం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడి ఉదయకాలం మిమ్మల్ని అందరినీ తాకాడని మీరు నమ్ముతున్నారా? ఉదయకాలము దేవుడు మనలందరినీ దర్శించాడని మీరు నమ్ముతున్నట్టయితే దేవుని వైపు ఒకసారి చూద్దామా? దేవుని వైపు చూస్తూ దేవా నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుదామా? దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి